గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మాఘమాసము మాఘపురాణము 28వ అధ్యాయము. ఈ అధ్యాయంలో క్రూర కథ గురించి తెలుసుకుందాం. గృత్రమహ మహర్షి జఘ్నుమునితో ఇట్లనెను: మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమునాచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశము వారినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పుదును, వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమును క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుట అంది ఇష్టము కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడునూ సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, తిట్టెడిది. అప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండెడిది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను: నాయనా, అమ్మ, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపమెందులకు, కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపచేయు కలహమెందులకు? నేను గాని నా భార్య గాని మీకేమీ ఉపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు ఈ కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను: మూర్ఖుడా, పోపొమ్ము. నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు. నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును, కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను, కాని సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమునూ లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా నుండమని సమాధానపరిచెను. కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేశెను. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లినేమియును అనలేక, పితృభక్తి వలన ఏమియూ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వం వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక అవిధముగా నిర్బంధములో నుండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపమునంది నిశ్చేష్టుడయ్యుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారముచే నేలపై పడెను.
క్రూరయు తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివసుడైన పుత్రుణ్ణి చూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరును ఏమి ఏనుచూ చూడవచ్చిరి. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగాతీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపమునందెను. పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు కూడా శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూచి జనులందరూ విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసీవత్ర నరకము అనగా కత్తుల బోను చిరకాలమనుభవించిరి. తరువాత చంపాతీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానమును ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుమునివర్య, మాఘమాస వ్రతమిట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరలిచిరని చెప్పుటకును వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పశుపక్ష్యాదులు, స్త్రీలు, బాలురు వారు వీరనేల సర్వప్రాణులను మాఘమాస వ్రతము ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినతో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగునను అనుటకు ఎన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నుమద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.